ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి వచ్చి ఎప్సన్ కంపెనీ ప్రింట్ అవుట్ వచ్చింది సర్వీసింగ్కి. సో మోడల్ చూడొచ్చు, ఎప్సన్ L3250 వైఫై మోడల్ అనమాట. సో ఇది వైఫై మోడల్. ఇది వచ్చి ఇంట్లో స్విచ్ ఆన్ చేద్దాము. సో ప్రాబ్లం ఏంటంటే హెడ్ ప్రాపర్గా మూవ్ అవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో హెడ్ సెన్సార్ కేబుల్ వచ్చి పూర్తిగా పోయిందనమాట. చూడొచ్చు, హెడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో ఫోల్డ్ అయిపోవడం వల్ల సో మనకి ఎక్కడంటే అక్కడ హెడ్ స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. సో హెడ్ మళ్ళీ ఈ సైడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎర్రర్ స్టార్ట్ అయింది. సో పేపర్ లైట్ బ్లింక్ అవుతూ ఉంది అనమాట. అదే ప్రాబ్లము. సో ఇదే కేబుల్ అనమాట, కట్ అయిపోయింది కేబుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రెండు కేబుల్స్ మార్చేద్దాం. హెడ్ కేబుల్ కమ్ సెన్సార్ కేబుల్ రెండు. సో ఎలానో అనేది ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు ఆఫ్ చేసేద్దాం. పవర్ ఆఫ్ చేసేసి ఇంకా పవర్ కేబుల్ డిస్కనెక్ట్ చేసేయాలా. సో కేబుల్ని సో మనకి సెట్ కేబుల్స్ వస్తాయి. సో స్కానర్ కేబుల్ తర్వాత పవర్ కేబుల్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ టేప్ రిమూవ్ చేసేసి సో మనకి ఇది పవర్ కేబుల్ అనమాట. సో ఈ రకంగా స్కానర్ని రిమూవ్ చేసుకునేయాలి. సో స్కానర్ వచ్చేసింది. సో తర్వాత ఏమంటే సో ఇదే అనమాట ఈ హెడ్ కేబుల్స్. సో మనకి ఇక్కడ స్క్రూ అనేది ఒకటి ఉంటుంది. స్క్రూ రిమూవ్ చేసేయాలి. స్క్రూ రిమూవ్ చేసిన తర్వాత సో హెడ్ కేబుల్స్ అనమాట ఇవి కనబడుతున్నాయి అనుకుంటా. సో దీన్ని రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత సో మనకి కింద స్ప్రింగ్ అనేది ఒకటి ఉంటుంది. స్ప్రింగ్ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది స్ప్రింగ్ ఎగ్జాక్ట్లీ. ఇదే అనమాట స్ప్రింగ్ రిమూవ్ చేసుకొని సో ఇప్పుడు ఇది మూవ్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేసింది. ఇది మూవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి కదా, ఆ కేబుల్స్ అన్ని బయటకు తీసేసుకోవాలి. ఫైనల్గా సో మనకి ఇక్కడ లాక్ వస్తుంది.
సో అంతే, సింపుల్గా వచ్చేస్తుంది. కొంచెం పీస్ఫుల్గా తీసుకోవాలనుకుంటుంది. సో వచ్చేసింది. సో దీనికి సపోర్టింగ్ స్నాప్ అనమాట ఇది. సో హెడ్ కేబుల్ కూడా రిమూవ్ చేసేద్దాం. అన్నీ రిమూవ్ చేసేసి సో దీనికి లాక్ వస్తుంది ఇటు సైడ్. సో ఇటు సైడ్ కూడా లాక్ ఉంటుంది ఇక్కడ. సో ఇలా పుష్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హెడ్కి స్క్రూలు వస్తాయి, 3 స్క్రూలు. సో 3 స్క్రూల్ని మనం రిమూవ్ చేసేయాలి. సో స్క్రూస్ మొత్తం రిమూవ్ చేస్తాము. సో హెడ్ని పైకి లిఫ్ట్ చేసుకోవాలి. సో కేర్ఫుల్గా లిఫ్ట్ చేసుకోవాలి అన్నమాట. సో ఇదే హెడ్. సో ఇదే కేబుల్ అనమాట, హెడ్ కేబుల్. సో ఇలా రిమూవ్ చేసుకునేసి హెడ్ని జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. తర్వాత ఇది సెన్సార్ కేబుల్ అనమాట. దీన్ని ఇలా అంటే వచ్చేస్తుంది. సో ఇదే అనమాట ప్రాబ్లం ఉండేది. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి మనం వేరే కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. సో చూడొచ్చు, మనం రీప్లేస్ చేయాల్సిన న్యూ కేబుల్ ఇది. సో ఒరిజినల్ కేబులే ఇస్తున్నాం మనం సేమ్. సో ఇది ఓల్డ్ వన్, ఇది ఓల్డ్ వన్, ఇది న్యూ వన్ అనమాట. చూడొచ్చు, సేమ్ ఒరిజినలే వాడతాం మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్ట్రాపర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇదన్నమాట. సో ఈ రకంగా సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో కేర్ఫుల్గా చేసుకోవాలి, పీస్ఫుల్గా కేర్ఫుల్గా చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. సో జాగ్రత్తగా ఉండాలి. లగ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఓకే, సో ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ సెక్షన్ అన్నమాట. సో మనకి ఈ రకంగా ఉంటుంది కేబుల్, ఈ రకంగా ఫిక్స్ అవుతుంది. సో మనం ఈ సెన్సార్ కేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ హెడ్ ఫిట్ చేసుకునేది. సో హెడ్ ఇది. సో ఇట్లా ఈ పొజిషన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇవి లాక్స్ అన్నమాట. సో ఫిక్స్ అయిపోయింది.
హెడ్ ఫిక్స్ చేసుకునేలా. సో నీట్గా ఫిక్స్ చేసుకోవాలా, తొందరపడకూడదు అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో హెడ్ అయితే కూర్చునింది. స్క్రూస్ వేసేద్దాం. సో మొత్తం 3 స్క్రూస్ వస్తాయి హెడ్కి. ఓకే, డన్. సో తర్వాత ఓకే, సో నెక్స్ట్ సెన్సార్ కేబుల్ అనమాట. ఓకే, తర్వాత సో మనము ఇంకో ట్రే అనమాట ఇది. సో ఇంకో ట్రేస్ కరెక్ట్గా చూసుకొని ఫిక్స్ చేసుకునేలా. సో ఫస్ట్ బ్లాక్ వస్తుంది. తర్వాత ఎల్లో, తర్వాత మెజంతా, చివర్లో బ్లూ అన్నమాట. ఇది ఆర్డర్ ఫామ్. సో ఈ విధంగా మనము ఇంకో ట్రేస్ ఫిక్స్ చేసుకునేలా. ఓకే, తర్వాత లాక్ చేసుకునేలా ప్లాస్టిక్ లాక్ని. సో లాక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ట్రే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెన్సార్ కేబుల్ ఫిక్స్ చేసుకోవాలి మనం. సో ఇదే అనమాట సెన్సార్ కేబుల్. సో ఇలా ఫిక్స్ చేసుకునేసి ఓకే, ఫిక్స్ చేసి మళ్ళీ కలుస్తాను నీట్గా. సో ఇక్కడ స్క్రూ వస్తుంది అనమాట, దీనికి ఇక్కడ స్క్రూ ఒకటి వేయాలి. సో స్క్రూ వర్క్ అయిపోయిన తర్వాత సో మనకు ఒక స్ప్రింగ్ వస్తుంది, సెన్సార్ స్ప్రింగ్ అంటారు దీన్ని. సో ఇది ఎక్కడ వేయాలనే చూపిస్తాను. సో ఇక్కడ నుండి సో దీనికి వేసుకోవాలి. ఓకే, సో ఫంక్షన్ అయిపోయింది. సో తర్వాత హెడ్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. సో హెడ్, తర్వాత సెన్సార్ కేబుల్. ఓకే, సో అయిపోయింది ఈ పోర్షన్ మొత్తం. సో నెక్స్ట్ ఇప్పుడు సో నీట్గా మూవ్ అవుతుంది. సో దీన్ని స్కానర్ కనెక్ట్ చేసి చూసాము. ఇది అనమాట దీని స్కానర్. సార్ కనెక్ట్ చేద్దాం.
ఫిక్స్ అయింది. సో కేబుల్స్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్కానర్ కేబుల్, తర్వాత మోటార్ కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇచ్చేస్తాం. సో ఇప్పుడు పవర్ కేబుల్ ఇద్దాం. ఓకే, సో పవర్ కేబుల్ ఇచ్చేసాం. సో దీనికి ఇప్పుడు పవర్ పెట్టి ఆన్ చేద్దాం. సో పవర్ ఆన్ చేస్తున్నా. సో పవర్ ఆన్ అయింది. సో హెడ్ మూవ్ అవుతుంది అన్నమాట, చూడొచ్చు మీరు. సో ప్రాపర్గా అబ్నార్మల్గా మూవ్ అవ్వడం లేదు. సో చూడొచ్చు మీరు. సో ఇన్షియలైజ్ అవుతుంది. సో హెడ్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. సో స్కానర్ కూడా పొజిషన్లో పెట్టిపోయింది. సో మనకి ఇక్కడ ఏ ఎర్రర్ లేదనమాట, మీరు చూడొచ్చు. ఇక్కడ ఏ ఎర్రర్స్ రాలేదు. సో ఇప్పుడు ఒక పేపర్ పెట్టి ప్రింట్ ఇద్దాము. సో జిరాక్స్ ఇద్దాం. సో కాపీ బటన్ నొక్కినాను. సో వైట్ వస్తుంది. సో కలర్ ఒకసారి ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి కలర్ ఇంప్రెట్ అవుతుంది అనమాట. సో హెడ్ అయితే ప్రాపర్గా ఇన్షియలైజ్ అయింది. సో బ్లాక్ కలర్ రావట్లేదు అంటే మనకి. సో సార్ నాజిల్ చెక్ చేసి చూద్దాము ఏ కలర్స్ వస్తున్నాయి, ఏ కలర్స్ రాలేదని. సో దానికోసం ఫస్ట్ మనము పవర్ ఆఫ్ చేయాలి ప్రింటర్. సో పవర్ ఆఫ్ అయిన తర్వాత స్టాప్ బటన్, పవర్ ఆన్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి, పవర్ ఆన్ అయిన తర్వాత పవర్ ఆన్ బటన్ రిలీజ్ చేసి స్టాప్ బటన్ పట్టుకోవాలి. సో ఒక 10 to 15 seconds హోల్డ్ చేసుకుంటే మనకి నాజిల్ చెక్ యాక్సెస్ అవుతుంది అనమాట. సో చూద్దాము. సో ప్రాసెస్లో ఉంది. సో చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు హెడ్ మూవ్ అవుతుంది. సో నాజిల్ చెక్ ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చి మనకు కలర్ అయితే వస్తుంది. సో ఇక్కడ 3 కలర్స్ వస్తున్నాయి మనకి. సో
సో మనకి బ్లాక్ రాలేదు. సో దానికి మనం హెడ్ క్లీన్ చేసేసి బ్లాక్ కలర్ తీసేయచ్చు. ఓకే, वीडियोस बनाने हैं फिल्मोरा है ना।